ముఖ్యంగా జిల్లాలో ఆ నియోజకవర్గమే పెద్దది. 1962 నుంచి రాజకీయ సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కానీ 7 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేకి మంత్రి పదవి లభించింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? మంత్రి పదవి దక్కించుకున్న నేత ఎవరు? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఒకటి. రాజకీయ సామాజిక చైతన్యానికి ప్రతీక. కానీ దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఏనాడు మంత్రి పదవి దక్కలేదు. జిల్లాలోని సిద్దిపేట నుంచి అనంతుల మదన్ మోహన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పదవులు చేపట్టారు. ఇక గజ్వేల్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి 2 సార్లు మంత్రి పనిచేశారు. 2014, 2018లో వరుసగా విజయం సాధించిన కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇక దుబ్బాక ప్రాంతం నుంచి చెరుకు ముచ్చన్ రెడ్డి మంత్రి పదవి నిర్వహించారు. వీరంతా కూడా తమ తమ ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు. హుస్నాబాద్ నుంచి మాత్రం ఇప్పటి వరకు అటు కరీంనగర్లో ఉన్నప్పుడు కానీ ఇటు సిద్దిపేట జిల్లాలో కానీ అమాచ్య యోగం దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరింది. ఇక్కడి నుంచి ఎన్నికైన పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ఒకప్పుడు ఈ స్థానం నుస్తలాపూర్ నియోజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత ఇందుర్తిగా మారి 2009లో హుస్నాబాద్ అయింది. వ్యవసాయక, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడిన ప్రాంతం. వామపక్ష రాజకీయాలు, దళిత, బహుజన ఉద్యమాలకు పెట్టింది పేరు. 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హుస్నాబాద్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి లభించింది. 1971లో ఇందుర్తి నియోజకవర్గానికి మంత్రి పదవి లభించే అవకాశం మొదటిసారి వచ్చింది. అప్పుడు హుస్నాబాద్ కేంద్రంగా ఈ స్థానం ఉండేది. ఆ రోజుల్లో కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. పివి వియ్యంకుడు బొప్పరాజు లక్ష్మీకాంతారావు శాసనసభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ అటు మంథని నుంచి పివి నరసింహారావు, ఇటు ఇందూరు నుంచి లక్ష్మీకాంతారావు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. పైగా ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఈక్వేషన్లు కుదరలేదు. దీంతో మొదటిసారి హుస్నాబాద్ ప్రాంతానికి అమాచ్య యోగం తప్పిపోయింది. లో ఇక్కడి నుంచి బొప్పరాజు లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1989 ఎన్నికల్లో టీడీపీ మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత బొమ్మ వెంకన్నపై సిపి అభ్యర్థి దేశిని చినమల్లయ్య గెలవడంతో మంత్రి పదవి లేకుండా పోయింది. 2009లో ఇందుర్తి నియోజకవర్గం హుస్నాబాద్ గా మారింది. ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుంచి ఎన్నికైన శ్రీధర్ బాబుకు మంత్రి పదవి దక్కింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా అలిగిరెడ్డిని పక్కన పెట్టక తప్పలేదు. ఇక 2014, 2018లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఒడితల సతీష్ బాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గినా కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ లభించలేదు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుడు కావడంతో ఆయనకు మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ 2 ప్రభుత్వాల్లో ఈటెల రాజేందర్, కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులు అయ్యారు. సిద్దిపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా హరీష్ రావు ఉండటంతో రాజకీయ సమీకరణలు కుదరక సతీష్ బాబుకు అవకాశం లభించలేదు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గానికి మరోసారి నిరాశ తప్పలేదు. ఎన్నికలు హుస్నాబాద్ నియోజకవర్గం దశాదిశను మార్చేశాయి. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డితో పాటు పలువురు నేతలు పోటీ పడ్డా చివరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీటు తెచ్చుకుని విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో పొన్నంకు స్థానం దక్కడంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరింది. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న భావం ఉంది. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనదే. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పనులు పూర్తయితే ఈ ప్రాంతం ప్రజలు మరవని నేతగా పొన్నం ప్రభాకర్ నిలిచిపోతారనటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు హుస్నాబాద్ నియోజకవర్గ ఓటర్లు.